పాత బట్టలకి స్టీల్ సామాన్లు అమ్ముతాం, పాత బట్టలకి స్టీల్ సామాన్లు అమ్ముతాం. రావాలమ్మా రావాలి. ఇదిగో బాబు ఇలా రా. ఇటే ఇటే రా. వస్తుండ అమ్మగారు, కిందకి రావచ్చు కదా అమ్మగారు. ఈ మెట్లకి ఆడొచ్చేది. ఫస్ట్ ఫ్లోర్ లేలే బాబు రారా. గారు పిన్ని గారు, ఏంటమ్మా? పాత బట్టలకి స్టీల్ సామాన్లు అమ్మేవాడు వచ్చాడు. నేను నా దగ్గర ఉన్న బట్టలు వేసానా, నేను ముచ్చట పడ్డ డబ్బా ఇవ్వనంటున్నాడు పిన్ని గారు. ఆ బట్టలకి మీ దగ్గర చీర ఉంటే ఇయ్యండి పిన్ని గారు. నేను ఆ డబ్బా మీద బాగా ముచ్చట పడ్డాను. చాలా బాగుంది, బరువుగా ఉంది. ఒక్క చీర వేసారంటే నాకు అది వచ్చేసిద్ది. సరే ఉండు, ఏముండయ్యా చూడాలిగా. ఇదిగో అమ్మాయి 2 ఉన్నాయి పాత చీరలు, నీకు ఒకటి సరిపోతుందిగా. ఇవ్వండి పిన్ని గారు. రావాలమ్మగారు రావాలి తొందరగా. ఎంతసేపు అండి? ఇదిగో ఇదిగో బాబు, ఇందులో పెద్దది మంచి జరీ చీర కూడా ఉంది చూడు. డబ్బా ఇచ్చే నాకు. సరే అమ్మగారు. ఎంత బాగుందో, ఎంత బరువుగా ఉందో. ఆగు బాబు ఆగు, కింద పెట్టు. ఏంటి 2 చీరలు పట్టుకుపోతున్నావు? ఆ డబ్బాకి ఇవి సరిపోయినాయమ్మా. అదేంటి అట్టంటావు? అమ్మాయి వేసిందిగా బట్టలు. అమ్మాయి ఏం వేసింది? ముందర ఈ డ్రెస్ తీసుకొచ్చింది. ఇది చాలమ్మా, ఆ డబ్బా కావాలంటే జరీ చీరలు కావాలని చెప్పాను. తర్వాత వచ్చి 2 చీరలు వేసింది. దానికి దీనికి సరిపోయినాయి. పాత బట్టలకి స్టీల్ సామాన్లు పాడ బట్టలు వేసాను అని చెప్తే ఎన్ని వేసిందో అనుకున్నా. ఒక్క డ్రెస్ వేసి నా దగ్గర ఉన్న జరీ చీరలు వేసేసుకొని డబ్బా తీసేసుకుంది ఈ అమ్మాయి.